అసలు పోలీపాడ్యం అంటే ఏంటి? పోలీస్ వర్గం అంటే ఏంటి? కార్తీక మాసంలో పోలీపాడ్యం వస్తుంది. పోలీపాడ్యం రోజు ఏమి చేయాలా? ఎన్ని దీపాలు వదలాలి? ఎక్కడ వదలాలి? తులసికోట వద్దే వదలాలా? లేక గోదావరిలో వదలాలా? లేక పారే నీళ్ళలో ఎక్కడైనా వదలొచ్చా? శివాలయానికెళ్ళి శివాలయం దగ్గరే వదలాలా? 33 దీపాలు వదలాలా? లేక ఒక దీపం, 2 దీపాలైనా వెలిగించవచ్చా? ఎలా చేయాలా? ఏంటి? పోలీస్ వర్గం అసలంటే ఏంటి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ఇలాంటి సందేహాలు చాలా మందిలో. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారు ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ అయితే కన్నా లాస్ట్ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కదా, అందరికీ ఆఖరి సోమవారం శుభాకాంక్షలు. పూజా విధానం ఎలా చేసుకున్నారు, ఏంటి, బాగా చేసుకున్నారా? నేనైతే కన్నా మార్నింగ్ టెంకాయ కొట్టాను. ఇంకా లాస్ట్ వారం కాబట్టి ఖచ్చితంగా ఉపవాసం ఉండడానికి అయితే ట్రై చేయండి. ప్రతి సోమవారం ఉండలేని వాళ్ళు లాస్ట్ ఆఖరి సోమవారం అయినా ఉండండి. అలాగే మనకి ఈ కార్తీక మాసంలో వచ్చేసి ఇంకా పోలీపాడ్యం ఒక్కటి మాత్రమే మిగిలిందనమాట విశిష్టమైన రోజు. అంటే అసలు పోలీపాడ్యం అంటే ఏంటి, పోలీస్ వర్గం అంటే ఏంటి అనేది తెలియని మంది చాలామంది ఉంటారు. సో అందులో నేను ఒకదానండి. ఫస్ట్ నాకు కూడా పోలీపాడ్యం అంటే ఏంటి, పోలీస్ వర్గం అంటే ఏంటి అనేది నాకు కూడా తెలియదు అనమాట. అంటే అమావాస్య, కార్తీక మాసం లాస్ట్లో అమావాస్య వస్తుంది కదా, అమావాస్య వస్తుందంటే అమావాస్య రోజు దీపం పెట్టేసి ఇంకా అమావాస్యతో కార్తీక మాసం క్లోజ్ అయిపోయిందని అనుకుంటా. బట్ నేను కూడా అలాగే అనుకున్నాను. నాకు ఇక్కడికి వచ్చేంత వరకు అంటే పెళ్ళై హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఫస్ట్ ఇయర్ కార్తీక మాసం అయితే చేశాను. చేసినంత వరకు అయితే నాకు కూడా తెలియదు అనమాట. పోలీపాడ్యం అంటే ఇది, పోలీస్ వర్గం ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా దీపం పెట్టాలి అనేది నాకు కూడా తెలిసిందనమాట. అంటే మనం కార్తీక మాసం అంతా చేయకపోయినా చేసినా అంటే మన అనారోగ్య రీత్యా కావచ్చు, ఇంట్లో సమస్యల వల్ల కావచ్చు, ఎన్ని ప్రాబ్లం వల్ల మనం చేయలేకపోయి ఉండొచ్చు కదా. సో ఆ కార్తీక మాసం పుణ్యమంతా మనకి దక్కాలి అంటే ఆ నెల రోజులు చేసినా చేయకపోయినా పోలీపాడ్యం రోజు కనీసం 2 దీపాలు వెలిగిస్తే మనకి చాలండి. ఆ కార్తీక మాసం అంతా చేసిన పుణ్యం అయితే మనకు దక్కుతుంది. సో ఇది నేను తెలుసుకున్న నిజం. చెప్పాను కదా నేను బాపన వాళ్ళ ఇంట్లో ఉంటానని. ఆ ఆంటీ చెప్పిందనమాట. నేను అమావాస్యకి ఇంకా అయిపోయింది కదా, నేను పూజ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే నేనేం చేయలేదనమాట. సడన్‌గా ఏదో కిందికెళ్ళేసరికి ఆంటీ చేస్తూ ఉండింది మార్నింగ్. ఏంటి ఆంటీ అయిపోయింది కదా, అమావాస్యతోని మనకు దీపాలు క్లోజ్ అయిపోతుంది కదా అంటే, లేదమ్మా పోలీపాడ్యం అనేది అమావాస్య తర్వాత నెక్స్ట్ డే వస్తుంది కదా, అదైతే గిన ఖచ్చితంగా 2 దీపాలు నీటిలో వదిలితే మనకి చాలా మంచిదనమాట. ఇంతటితో కార్తీక మాసం చేసినా, చేయకపోయినా నెల రోజులు కార్తీక మాసం దీపం పెట్టలేకపోయినా ఈ పోలీపాడ్యం రోజు 2 లేదా 5 లేదా 9 ఒత్తులు నీటిలో వదిలాము అంటే చాలా మంచిది. మనకి ఈ కార్తీక మాసంలో చేసిన పుణ్యం ఫలమంతా మనకి ఈరోజు దక్కుతుంది అని చెప్పారన్నమాట. సో అప్పటి నుంచి నేనైతే గనుక ఫాలో అవుతున్నా. అలాగే నాలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, నీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా పూజా విధానం ఎలా చేయాలా, ఏంటి అనేది ఈ వీడియోస్ కంటిన్యూస్‌గా చూడండి. నేను చూపిస్తాను వీడియోలో అనమాట. ఎలా చేయాలి, ఎన్ని ఒత్తులు వేయాలా, ఎక్కడ చేసుకోవాలా అనేది. సో చాలామంది వీలున్న వాళ్ళు అదే నదీ స్నానానికి చేసేసి అక్కడైతే దీపం పెట్టేయచ్చు. ఇంకా మనం అపార్ట్మెంటు, సిటీ లైఫ్ ఇలా ఉన్న వాళ్ళైతే గనక ఇంట్లో చేసుకోవచ్చు. ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట వట్ట కానీ అలా చేసుకోవచ్చు అనమాట. సో పూజ అనేది ఎలా చేసుకోవాలనేది నేను వీడియో రూపంలో మీతో అయితే కనుక షేర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా మీకు కూడా తెలిసింటే నాతో అయితే కనుక షేర్ చేసుకొని, నాకు తెలిసిన పూజా విధానం అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా చాలామంది నాతో తెలియలేక అంటే నాలాగా ఎవరైనా తెలియక ఉండొచ్చు కదా. సో నేను తెలిసినప్పటి నుంచి ఇదైతే కనుక పాటిస్తూ ఉన్నాను. సో ఎంతమందికి తెలుసు అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కంటిన్యూస్‌గా చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది ఎలా చేయాలా, ఏంటి పూజా విధానం అనేది వీడియోలో కంటిన్యూస్‌గా చెప్తాను. చూసి మీరు కూడా ఫాలో అవ్వండి. ఇంకా ముందుగా మనమైతే గిన ఇలా మంచిగా ప్లేస్ తీసుకొని ఒక ప్లేస్లో మంచిగా పసుపు అయితే రాసేసుకొని, పసుపు రాసుకున్న తర్వాత బియ్యం పిండితో అష్టదళ ముగ్గు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అష్టదళ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసేసి ఇలా 4 సైడ్స్ కూడా వేయాలి. అంటే మనం ఎప్పుడైనా ఇలా చేస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా లక్ష్మికి సంబంధించిన అష్టదళ ముగ్గు అయితే ఇలా వేసి 4 దిక్కులు 4 ఇలా పెట్టి గీతల్లాగా అందులో పసుపు కుంకుమ వేయాలి. పసుపు కుంకుమ వేసిన తర్వాత ఒక పెద్దటి ప్లేట్ కానీ, పర్వతం కానీ, ఏది టబ్బు కానీ ఏది వీలుంటే అది తీసేసుకొని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి మంచిగా పసుపు రాసి గంధం పెట్టి కుంకుమ బొట్లు అయితే పెట్టాలి. కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత మనం ఇంకా వాటర్ ఉంటుంది కదా, వాటర్ అనేది హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు తులసి కోట ఉంటే తులసి కోట వద్ద అయినా చేసుకోండి, లేదు అలాంటి వీలు లేదనుకుంటే దేవుని దగ్గర కింద అయినా చేసుకోండి, లేదు బాల్కనీలో అయినా చేసుకోవచ్చు. అర్లీ మార్నింగే చేసేసుకోవాలండి ఈ ప్రాసెస్ అయితే కనుక 6 లోపలే చేసేసుకోవాలి. ఈ పౌలిపాడ్యం దీపాలు అనేది 6 లోపు అయితే కంప్లీట్ చేసుకోవాలి.
ఇంకా ఇలా వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేసేసి అందులోకి పసుపు, కుంకుమ, అలాగే పూలు కూడా వేసేసి ఇంకా మీకు కావాలంటే డెకరేషన్ చేసుకోవచ్చు. అంటే ఫ్లవర్స్ వేసి మంచిగా డెకరేట్ చేసుకుంటాం. మాకు ఓపిక ఉంది అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇవేవి లేవు మేము సింపుల్‌గా చేసుకోగలం అంటే ఇలా సింపుల్‌గానే చేసేసుకోండి. ఎలా చేసుకున్నా మనకు దేవునికనేది దక్కాలి. అంతే కదా! మన పుణ్యం అనేది రావాలి. ఇంకా వీటి కోసమైతే గన ఇలా ఆకులు అయినా అంటే నీటిలో తేలేవి ఏవైనా ఉంటాయి కదా! తేలికమైనటి దాని మీద దీపాలైతే వదలొచ్చు. ఇలా ఆకు పైన గానీ, లేదంటే టెంకాయ చిప్ప గానీ, లేదంటే ప్లాస్టిక్ ఏదన్నా మూతలుంటాయి కదా! మూతలు గానీ, లేదంటే మన ప్రసాదం పెట్టేటివుంటాయి కదా! వీటిలో అయినా వదలొచ్చు. లేదు మాకు అరటి డొప్పలు దొరుకుతాయి అనుకుంటే అరటి డొప్పలలో అయినా వదలొచ్చు. నాకైతే అవేమి అవైలబుల్ లేవు కాబట్టి సో, నేనైతే గన ఇలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే విధంగా మీకోసం అయితే నేను చూపిస్తున్నాను. ఇలా ఒక ప్లాస్టిక్ ప్లేట్ తీసుకొని ప్లేటు దాని మీద ఒక ఆకు పెట్టి పసుపు, కుంకుమ, పువ్వు అలాగే ప్రసాదంగా బెల్లం పెట్టేసి 2 దీపాలైతే ఎలిగించాను. 2 లేదా 5, 9 ఇలా దీపాలైతే ఎలిగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంత ఈజీగా మన పోలిపాడ్యం అనేది చేసేసుకోవచ్చు. ఈ ఇంట్లో అయినా చేసుకోవచ్చు. ఇది బాల్కనీలో తులసి కోట ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకోండి. ఇంకా ఇలా చేసిన తర్వాత ఇంకో విధంగా ఈజీగా ప్రాసెస్ ఏంటి అంటే నిమ్మ డొప్పలు ఉంటాయి కదా! నిమ్మ డొప్పలలో కూడా మనం ఇలా సింపుల్‌గా పసుపు, కుంకుమ వేసేసి 2 ఒత్తులైతే ఎలిగించేసేసి దీపం అయితే వదిలి నీటిలో వదిలి 5 సార్లు మనం చేత్తో నీళ్లు కదపాలి. తల్లి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచిగా జరిగి నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ నేను పూజ చేసుకోవాలని ఇలా ఈ విధంగా సింపుల్ ప్రాసెస్‌లో పూజ అనేది చేయండి. వీడియో అయితే గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో అయితే గనక షేర్ చేసుకుంటాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మోహన్ వంటలు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో క్లిక్ చేస్తే పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే గనక మరో వీడియోతో మళ్ళీ కలుస్తున్నాను. అంతవరకు బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.